మీడియా హైలైట్ చేస్తోంది. సో ఇది రాజకీయంగా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎంతవరకు మైనస్ ఆర్ ఎంతవరకు ప్లస్ అంటే ఏం చెప్తారు కేఎస్ ప్రసాద్ గారు? ముందుగా 1990 ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సమ్ సెక్షన్ ఆఫ్ మీడియాస్, ఈ మీడియా ఎలా విడిపోయిందంటే వల్ల 2 సెక్షన్స్ కింద విడిపోయిందని కబుర్లు కథలు వింటూ వచ్చాం మనం. బట్ రీసెంట్ పాస్ట్లో మీరు కనుక చూస్తే సాక్షి వెసెస్ మిగిలిన అన్నీ అయిపోయాయి, ఎక్సెప్ట్ మీ ఛానల్ అనుకుంటా. ఎందుకంటే కాస్త న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీరు ఒకలే ఇప్పుడు ప్రెజెంట్ బేస్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే ప్యానల్ని కూర్చోబెడుతున్నారు, అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళ లైన్ ఆఫ్ ఇది మాట్లాడుతున్నారు. ఈ సెట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా తయారైందంటే ఈ సోషల్ మీడియాలో గతంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం దాని మీద అవగాహన కల్పించే కార్యక్రమం సోషల్ మీడియా బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు మీరు 99లో అనుకుంటాను దగ్గర 294 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 90 సీట్లు పైచీలకి తెలుగుదేశం ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్థానాలని భ్రంశం చేసింది. ఈ సబ్సిక్వెంట్ పరిణామాన్ని ఇప్పుడు కన్వెన్స్ చూసుకుంటే ఇప్పుడు కూడా దానికి అతీతంగా కాదు కదా ఈ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు చేసిందైతే ఎక్స్ట్రాడినరీ మిరాకిల్ ఆ టైప్లో చెప్తారు ప్రజలకి. ఈ యువతల పార్టీ కనుక అలా డెసిషన్స్ తీసుకుంటే దాన్ని అవహేళన చేసే కార్యక్రమం, వాళ్ళకి ఏదో అవమానం జరిగిపోయిందన్న కాన్సెప్ట్లోనూ ప్రజలకి ఒక చర్చనీయాంశం కింద చేయబోతున్నారు, అంతకుమించి ఇంకేం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం వెసెస్ ఈ అపోజిషన్ పార్టీలు, మీకున్న సీనియర్ జర్నలిస్ట్ అనుభవంలో మీరు చూస్తే ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలకు తీసుకెళ్లి ప్రజల్లోంచి ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ అయిన ఉదంతాలు మనం చూసాం. కానీ ఇక్కడ మీరు గమనించట్లేదు, కేవలం వ్యక్తిత్వ భావనలు ఆ పార్టీ మీద అండ్ ఆ కుటుంబాన్ని పణంగా పెట్టి చేస్తున్న రాజకీయాలు తప్ప ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకేమీ పనిచేయట్లేదు. ఇప్పుడు మీరు ఈ సొంత పార్టీలో రచ్చ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ తెలంగాణలో ఒక అనుభవం ఉంటుంది. ఏది మనం సమైక్య రాష్ట్రం నుంచి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు 3 నుంచి 4 టర్ములు లేదా 2 టర్ములు ఈ బీఆర్ఎస్లోనూ గెలిచిన వాళ్ళ యొక్క వ్యతిరేకతని అండ్ మోర్ ఓవర్ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు కనుక నిశ్చితంగా గమనిస్తేనండి గడప గడపకి కార్యక్రమం కానీ లేకపోతే వాలంటరీ వ్యవస్థ త్రూగా ప్రతిరోజు ప్రక్షాళించుకుంటున్న ఈ విధానం కానీ ఇప్పుడు ఈ పెన్షన్ను కూడా ఎమ్మెల్యేల త్రూగా చేతుల త్రూగా ఇప్పిస్తున్న విధానంలో వాళ్ళ యొక్క ప్రజలతో మమేకవుతున్న విధానాన్ని ప్రతి నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. ఆ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఈ రీజనల్ పార్టీల్లో ఏంటంటే ఒక వ్యక్తి తను అనుకున్న పంథాకి ఎప్పుడైతే అలైన్మెంట్ కుదరదో అలాంటి వాళ్ళతో ఖచ్చితంగా డిఫర్ అవుతాడు అతను. ఈ వైఎస్ఆర్సీపీలో జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తరఫున ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రజలతో అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ శ్రేణులతో మమేకం కాని వాళ్ళ దగ్గర ఒక షఫలింగ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం బదిలీ చేసిన తర్వాత అతను ఫస్ట్ నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఫస్ట్ మమేకం అవుతాడు కదా. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆ కొత్త మోకానికి వాళ్ళు వచ్చి కంప్లైంట్లు గతంలో ఇలా జరగలేదు ఇలా జరిగిందన్న దానికి ఇతరులను సర్దుబాటు చేసుకోవడానికైనా ఒక వెసులుబాటు ఉంటుంది కదా. ఈ విధమైన మళ్ళీ పర్యవేక్షించబడినప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ ముందు బీఫామ్ ఇచ్చే టైంకి అవసరమా అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, నేను ఇక్కడ టికెట్స్ రాని వాళ్ళు టికెట్స్ రావు అని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఎందుకో మరి వైసీపీని విమర్శించి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. కొంతమంది టీడీపీతో కూడా టచ్లో ఉన్నారంటే అచ్చెన్నాయుడు చాలా క్లియర్గా చెప్తున్నారు మరింతమంది మా పార్టీలోకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి. వస్తే మంచిదే, తప్పేం లేదు. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా తెలుగుదేశం పార్టీలో? అండ్ ఇంకొక పాయింట్,